చట్టం తెలుసుకోవడం ముఖ్యం. అంతకన్నా దాని అవసరం రాకుండా చేసుకోవడం చాలా ముఖ్యం. మన జీవితంలో ప్రేమ వల్లో, మొహమాటం వల్లో, భయం వల్లో లేదా పరిస్థితుల వల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఒక్క క్షణం జాగ్రత్త జీవితాంతం పశ్చాత్తాపం నుండి తప్పిస్తుంది, కోర్టు తలుపులు తట్టే పరిస్థితిని దాటిస్తుంది. అందుకే లీగల్ స్టోరీ కాన్సెప్ట్ను మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈ కథ కల్పితమే అయినా నిజ జీవితంలో మనం చేసే పొరపాట్లను మన ముందుంచుతుంది. ఏళ్ల తరబడి న్యాయ పోరాటాన్ని తప్పిస్తుంది. ఎందుకంటే న్యాయం కోసం మాత్రమే కాదు, శాంతి కోసం కూడా చట్టాన్ని తెలుసుకోవాలి. ఒక్క సంతకము ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదా? ఇది కేవలం కథ కాదు. ప్రతి తల్లి, తండ్రి, ప్రతి కొడుకు, కూతురు, ప్రతి కుటుంబం తప్పక తెలుసుకోవాల్సిన లీగల్ స్టోరీ. మరి ఈరోజు కథలోకి వెళ్దామా? రామయ్య వయస్సు 70 సంవత్సరాలు. ఈ చేతులు ఒకప్పుడు మట్టిని బంగారంగా మార్చాయి. ఈ కాళ్ళు ఎండలో, వానలో, గాలిలో పొలం కోసం నడిచాయి. ఈ భుజాలపైన 2 కొడుకులను మోసి పెద్దవాళ్లను చేశాడు. తనకు కొత్త బట్టలు లేకపోయినా పిల్లలకు మాత్రం ప్రతి పండగకు కొత్త బట్టలు తెచ్చాడు. తనకు ఆకలిగా ఉన్నా ముందు పిల్లలకే తినిపించేవాడు. నా పిల్లలు సంతోషమే నా సంపద అని నమ్మిన ఒక గొప్ప తండ్రి. ఏళ్ల తరబడి కష్టపడి 2 ఎకరాల పొలం సంపాదించాడు. ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి ప్రతి ఇటుకలో అతని చెమట ఉంది, ప్రతి గోడలో అతని కల ఉంది. సమయం గడిచింది. కొడుకులు పెద్దవాళ్లయ్యారు. వాళ్లకు పెళ్లిళ్ళయ్యాయి. మనవళ్లు కూడా పుట్టారు. ఒకరోజు పెద్ద కొడుకు ప్రేమగా వచ్చి తండ్రి భుజంపైన చేయి వేసి అన్నాడు, నాన్నా, ఈ ఆస్తి ఇప్పుడే మా పేర్లపైన రాస్తే మాకు బ్యాంకు లోన్ వస్తుంది కదా. మీరు ఉండగా మేమేం చేస్తాం? మీరు ఉన్నంతకాలం ఈ ఇల్లు మీదే. మీరు మా దేవుడు నాన్న అన్నాడు. చిన్న కొడుకు కూడా వెంటనే, అవును నాన్న, మేము మీకు జీవితాంతం సేవ చేస్తాం. మీకు ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వం. ఈ మాటలు విన్న రామయ్య కళ్లలో ఆనంద బాష్పాలు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? నా పిల్లలు నన్ను దేవుడిలా చూస్తున్నారు అని గర్వపడ్డాడు. అందరూ కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు. నాన్న, ఇది చిన్న ఫార్మాలిటీ మాత్రమే, ఇక్కడ సంతకం చేయండి. రామయ్య ఒక్క క్షణం కూడా ఆలోచన చేయలేదు. ఆ డాక్యుమెంట్ చదవలేదు, ఎవరినీ అడగలేదు, న్యాయ సలహా తీసుకోలేదు. ఎందుకంటే అది తన పిల్లల మీద ఉన్న నమ్మకం. పెన్ను తీసుకున్నాడు, సంతకం చేశాడు. ఆ ఒక్క సంతకమే తన జీవితంలో తీరని బాధను నింపేస్తుందని అతనికి తెలియలేదు. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు పెద్ద కొడుకు ముఖం మారిపోయింది. నాన్నా, ఈ ఇల్లు ఇప్పుడు మా పేరు మీద ఉంది. మీరు మా మాటే వినాలి. చిన్న చిన్న మాటలు, రోజూ గొడవలు, అవమానాలు. తర్వాత ఒకరోజు, మీరు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నాన్నా, ఎక్కడికైనా వెళ్ళండి అన్న మాట రామయ్య గుండెను 1000 ముక్కలు చేసింది. వర్షంలో తన సొంత ఇంటి గుమ్మం బయట తన జీవితమంతా కష్టపడి కట్టుకున్న ఇంటి వైపు చూస్తూ కళ్లలో నీళ్లు నిండిపోయాయి. నేను చేసిన తప్పేంటి? ఇదే అతని మనసులో ఉన్నటువంటి ప్రశ్న. మనిషి జీవితంలో శరీరానికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన గాయం ఎక్కువగా బాధిస్తుంది. రామయ్యకు ఇల్లు పోయిందనే బాధ లేదు, తాను నమ్మిన పిల్లలే వెళ్ళిపో అన్నారనే బాధ తప్ప. అడుగులు ముందుకు పడుతున్నాయి, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలి వేస్తోంది, కానీ తినాలనిపించడం లేదు. అంతలో, రామయ్య, నువ్వేనా అని ఒక స్వరం వినిపించింది. తలెత్తి చూశాడు. అది తన చిన్ననాటి స్నేహితుడు సూర్యం. ఏమైంది? ఈ పరిస్థితి ఏంటి అని అడిగాడు. మొదట రామయ్య ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత పిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. నేనే నా ఇంటిని నా చేతులతో నా పిల్లల పేరు మీద రాసిచ్చాను సూర్యం. ఇప్పుడు అదే ఇంట్లో ఉండే హక్కు కూడా లేదంటున్నారు అంటూ బోరున విలపించాడు. ఏ పత్రం రాసిచ్చావు అన్నాడు సూర్యం. గిఫ్ట్ డీడ్ అన్న ఒకే ఒక్క మాట సూర్యం ముఖంలో ఆలోచనలో కనిపించింది. రామయ్య, ఒక్కసారి మంచి లాయర్ని కలుద్దాం. నువ్వు అనుకున్నట్టుగా ప్రతి గిఫ్ట్ డీడు అక్కడితో ముగిసిపోదు అన్నాడు. రామయ్య ఆశ్చర్యంగా చూశాడు. నా ఆస్తి నాకు తిరిగి వచ్చే అవకాశం ఉందా అన్నాడు. సూర్యము హామీ ఇవ్వలేదు, కానీ ఒక్క మాట అన్నాడు. నువ్వు గిఫ్ట్ డీడ్ ఎలా చేశావు? ఏ పరిస్థితుల్లో చేశావు? దాంట్లో షరతులేమున్నాయి? నీ పిల్లలు తర్వాత ఎలా ప్రవర్తించారు? ఇవన్నీ చట్టం చూస్తుంది. ఆ మాట రామయ్యలో ఆగిపోయిన ఆశను మళ్లీ వెలిగించేలా చేసింది.
మరుసటి రోజు ఇద్దరు ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాదిని కలిశారు. లాయర్ రామయ్యను చూసి ఒక ప్రశ్న అడిగాడు. రామయ్య గారు, మీరు ఆ డాక్యుమెంట్ మొత్తం చదివి సంతకం చేశారా? రామయ్య తలదించుకున్నాడు. లేదు మేడం, నా పిల్లలను నమ్మాను అన్నాడు. సరే, గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు మీ జీవితాంతం మీరు ఆ ఇంట్లో ఉండే హక్కు ఉండాలి అని ఏమైనా రాయించారా? లేదు మేడం అన్నాడు రామయ్య మళ్ళీ. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటామని ఏమైనా హామీ పెట్టారా? లేదు మేడం, వాళ్ళు మాట ఇచ్చారు కానీ కాగితంలో రాయలేదు మేడం అన్నాడు. లాయర్ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తరువాత మెల్లగా అన్నారు, రామయ్య గారు, ఇలానే చాలామంది తల్లిదండ్రులు పొరపాటు చేస్తూ ఉంటారు. నమ్మకం హృదయంలో ఉండాలి, కానీ ఆస్తికి సంబంధించిన భద్రత పత్రంలో ఉండాలి కదా అన్నారు. నేను పూర్తిగా ఓడిపోయానా మేడం అన్నాడు రామయ్య. రామయ్య గొంతు వణికింది. లాయర్ చిరునవ్వుతో ఇలా అన్నారు, లేదు, కోర్టు ముందు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మీ మీద ఒత్తిడి చేశారా? మోసం జరిగిందా? మీకు పత్రం అర్థమైందా? మీ పిల్లలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారా? గిఫ్ట్ డీడ్ ఏ పరిస్థితుల్లో జరిగింది? ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుంది అన్నారు లాయర్ గారు. రామయ్య కళ్ళలో మళ్లీ ఆశ కనిపించింది. ఆశ కేవలం ఆస్తి కోసం కాదు, తనకు న్యాయం ఇంకా బతికే ఉందన్న నమ్మకం. ఇక్కడ రామయ్య చేసిన తప్పేంటి? గిఫ్ట్ డీడ్ చేయడమా లేక చదవకుండా సంతకం చేయడమా? ఇదే పొరపాటు వేలాది కుటుంబాల్లో జరుగుతోంది. ఇక రామయ్య కేసు విచారణ ప్రారంభమైంది. రామయ్య తరపు లాయరు న్యాయమూర్తి గారు, ఈ కేసు కేవలం ఒక గిఫ్ట్ డీడ్ గురించే కాదు, ఒక తండ్రి నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన కథ. నా క్లయింట్ తన ఇద్దరు కొడుకులను నమ్మి ఆస్తిని బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ బహుమతి వెనక ఒక ఆశ ఉంది. నా పిల్లలు జీవితాంతం నన్ను చూసుకుంటారు అన్న ఆలోచన. ఆ ఆశను పూర్తిగా కొడుకులు చిన్నాభిన్నం చేశారు అనింది. కొడుకుల తరపు లాయర్ వెంటనే లేచి, న్యాయమూర్తి గారు, గిఫ్ట్ డీడ్ ఒకసారి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయితే యాజమాన్యం పూర్తిగా మా క్లయింట్కే వస్తుంది. వారి తండ్రే స్వచ్ఛందంగా సంతకం చేశారు అన్నారు. జడ్జి గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. గిఫ్ట్ డీడ్ స్వచ్ఛందంగా జరిగిందా లేక నమ్మకాన్ని ఉపయోగించుకొని మోసం జరిగిందా? వృద్ధుడైన తండ్రి సంరక్షణ బాధ్యతను పిల్లలు నిర్వర్తించారా? ఇవి తెలుసుకోకుండా ఈ కేసులో తీర్పు చెప్పలేము అన్నారు. ఇక్కడ మనం కూడా కొన్ని ముఖ్యమైన చట్టపరమైన విషయాలు తెలుసుకోవాలి. దానిలో మొదటిది, గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి? ఎలాంటి డబ్బు తీసుకోకుండా ప్రేమాభిమానాలతో ఒక వ్యక్తి తన ఆస్తిని మరో వ్యక్తికి బదిలీ చేయడాన్ని గిఫ్ట్ డీడ్ అంటారు. ఇక రెండో విషయం, గిఫ్ట్ డీడ్ చేసిన వెంటనే యాజమాన్యం మారిపోతుంది. అంటే ఆస్తి ఇచ్చిన వ్యక్తి యజమాని కాదు, పొందిన వ్యక్తే యజమానవుతాడు. ఇక మూడోది, గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత సాధారణంగా దాన్ని వెనక్కి తీసుకోలేము, అయితే అది ఎప్పటికీ రద్దు కాదు అని అర్థం కాదు. ఇక నాలుగవది, ఏ పరిస్థితుల్లో కోర్టు జోక్యం చేసుకుంటుంది అన్నది. మోసం జరిగితే, బలవంతం చేసి సంతకం చేయిస్తే, తప్పుడు సమాచారం ఇచ్చి సంతకం చేయిస్తే, చట్టబద్ధంగా రద్దు చేయగల షరతులు పత్రంలో ఉంటే, కొన్ని సందర్భాల్లో వృద్ధ తల్లిదండ్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు చట్టపరంగా నిరూపితమైతే, సంబంధిత చట్టాల ప్రకారం వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి కేసు దాని వాస్తవాలపైన ఆధారపడి ఉంటాయి. ఇక రామయ్య కేసు విషయానికి వస్తే, విచారణ ముగిసిన తర్వాత జడ్జి ఇలా అన్నారు, తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమతో ఆస్తిని ఇవ్వవచ్చు, కానీ పిల్లలు ఆ ప్రేమను బాధ్యతగా మార్చుకోవాలి. చట్టం ఆస్తిని మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో వృద్ధుల గౌరవాన్ని కూడా కాపాడుతుంది అన్నారు. ఈ కేసులో సమర్పించిన ఆధారాలు, వర్తించే చట్టాలు మరియు వాస్తవాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాము అని జడ్జి గారు చెప్పారు. ఇక రామయ్య కోర్టు బయటకు వస్తాడు. అతని కళ్లలో భయం తగ్గింది. రామయ్యకు చివరకు ఆస్తి తిరిగి వచ్చిందా అంటే, ప్రతి కేసు ఒకేలా ఉండదు. ఎందుకంటే కోర్టు భావోద్వేగాల ఆధారంగా కాదు, ఆధారాలు, చట్టము మరియు ప్రతి కేసు ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ రామయ్య కథ మనకొక గొప్ప పాఠం నేర్పింది. పిల్లలను ప్రేమించండి, వారిని నమ్మండి, కానీ ఆస్తికి సంబంధించిన పత్రాలను సంతకం చేసే ముందు తప్పకుండా చదవండి. అవసరమైతే ఒక న్యాయవాదిని సంప్రదించండి. ఎందుకంటే ఒక్క సంతకము జీవితాంతం ఆనందాన్నివ్వగలదు, జీవితాంతము బాధను కూడా మిగల్చగలదు.